ఇప్పుడే మూవీ అయితే చూసాను 'హ్యాపీ రాజ్' 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్‌లో తెలుగులో అయితే అవైలబుల్‌గా ఉంది. హీరో వచ్చేసి 'జీవి ప్రకాష్', హీరోయిన్ వచ్చేసి 'గౌరీప్రియ', అబ్బాస్ గారైతే ఉన్నారు. స్టోరీ ఏంటంటే హీరో 'హ్యాపీ రాజ్' ఏకేఏ ఆనంద్ రాజ్ వాళ్ళ ఫాదర్ వల్ల అవమానం పడుతూ ఉంటాడు. తన చిన్నప్పటి నుంచి ఇంకా అవమానం వల్ల ఏ అమ్మాయి అతనితో ఉండడానికైతే ఇష్టపడదు. అప్పుడు 'హ్యాపీ రాజ్' బెంగుళూరుకైతే వెళ్తాడు. వెళ్ళాక ఏం జరిగింది అనేది ఈ స్టోరీ. ఫస్ట్ హాఫ్ చాలా కామెడీగా ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. చాలా బావుంది. ఎక్కడ గాని లాగ్ అనిపించదు. ఇంకా మూవీ సెకండ్ హాఫ్‌లో చాలా బావుంది. స్టోరీ, నరేషన్, క్యారెక్టర్, స్క్రీన్ ప్లే అయితే చాలా బావున్నాయి. కొన్ని సీన్స్‌లో అయితే పక్కాగా ఏడుస్తారు. ఫాదర్ సన్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడినప్పుడు పక్కా ఏడుస్తారు. ఇంకా ఫాదర్ వల్ల అవమానం పడుతున్న హీరో నుంచి ఫాదర్ వాల్యూ తెలుసుకోవడం చాలా బాగా చూపిచ్చారు. మూవీ ఏదో కామెడీ అనుకోని ఉంటారు. ఫస్ట్ హాఫ్ ట్రైలర్ చూసి అస్సలు గాదు. ఇంకా 2 సీన్స్ అయితే పక్కా ఏడుస్తారు 2 సీన్స్‌లో సెకండ్ హాఫ్‌లో. మంచిగా ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి? బాండింగ్ ఎలా ఉండాలి? ఇప్పుడున్న ట్రెండ్‌కి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఎలా ఉంటారు? అనేది చూపించుకోవడానికి పిల్లలు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. దాని గురించి కూడా మాట్లాడారు. చాలా నచ్చింది. ఇంకొక మంచి మెసేజ్ ఏంటంటే హ్యాండిక్యాప్డ్‌గా ఉన్న పేరెంట్స్ గురించి కూడా చూపిచ్చారు. రీసెంట్ మూవీస్‌లో నాకు నచ్చింది ఈ మూవీ. ఇదొక ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. ఫాదర్ పెయిన్, సాక్రిఫైస్‌తో చాలా బావుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఫాదర్ క్యారెక్టర్‌లో ఉన్న జార్జ్ మరియన్ గారు బ్యాక్ స్టోరీలో చెప్తున్నప్పుడు యాక్టింగ్ ఉంటది. పక్కా ఏడుస్తారు. అబ్బాస్ యాక్టింగ్ కూడా చాలా బావుంది. బట్ నాకైతే జార్జ్ మరియన్ గారి యాక్టింగ్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. కళ్ళలో ఏడుపొచ్చింది. చాలా ఫీల్ అయ్యాను. అస్సలు మిస్ అవ్వద్దు ఈ మూవీని.